చేత సాయి చాలీసా సంధ్యాహారతి పారాయణ చేయించేందుకు సిద్ధంగా ఉన్నారు సాయి ఉపాసకులు శ్రీ మైనంపాటి ప్రసాద్ గారు. వారికి మీ అందరి తరపున స్వాగతపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ ఇక ఈనాటి కార్యక్రమంలో మనందరి చేత సాయి చాలీసా అలాగే సంధ్యాహారతి పారాయణ చేయించవలసిందిగా మైనంపాటి ప్రసాద్ గారిని కోరుకుంటున్నాం. గురు మధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితౌ గురు గురుర్విశ్వం నచాన్యోస్మి తస్మై శ్రీ సాయి గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ గురుభ్యో నమః. సాయినాథుని యొక్క నిర్హేతుకమైనటువంటి కృపా విశేషం చేత ఈ రోజున గురువు యొక్క స్మరణ, గురు స్తోత్రపారాయణ కార్యక్రమం భక్తి టీవీ వారి యొక్క ఆధ్వర్యంలో ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం మనం అందరం జరుపుకుంటూ ఉన్నాం. ఇది మహత్తరం ఎందుకైనది అన్నట్లయితే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురువే అన్నిటికన్నా పరమశ్రేష్టమని మనకు సర్వశాస్త్రాలు చెప్తున్నాయి. కబీర్ దాస్ లాంటి బ్రహ్మజ్ఞానులైనటువంటి మహాత్ములు కూడా మనకు చెప్పింది ఏంటంటే, గురు గోవింద్ ఇద్దరూ కూడా ఉన్నట్లయితే నేను మొట్టమొదట గురువుకే నమస్కరిస్తాను అని చెప్తున్నాడు. ఎందుచేతనంటే ఏ పారాయణ చేసినా, ఏ అర్చన చేసినా, ఏ పూజ చేసినా, ఏ యాత్ర చేసినా దాని ఫలితం ఎప్పుడు వస్తుంది అంటే అది మన సహేతుకంగా తెలుసుకొని చేస్తేనే వస్తుంది. అర్థం లేని చదువు వ్యర్థం అన్నట్టుగా అది ఎందుకు చేస్తున్నామో తెలుసుకొని చేసినట్లయితే ఖచ్చితంగా దాని ఫలితం వస్తుందనేటువంటిది మన ఋషి వాక్యం. తెలుసుకోకుండా గుడ్డిగా చేయరాదు. కాబట్టి ఈ రోజున మనందరం ఒక గంట సేపు లక్షలాది మంది, కోట్లాది మంది, అనేక మంది సాయి భక్త లోకమంతా కూడా దేశ విదేశాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారంటే ఒక 2 నిమిషాలు మనం సాయిబాబా వారి యొక్క గురువు యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది తెలుసుకుని కనుక మనం పారాయణ చేసినట్లయితే దాని యొక్క ప్రయోజనం చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే, ఈ ప్రపంచములో లేదా ఈ విశ్వములో ఎన్నెన్ని విద్యలు ఉన్నాయో, ఎన్నో రకాలైనటువంటి ఆర్ట్స్ ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి కళలు, అనేక రకాల సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి విద్య అంతా కూడా మనకి ఉన్నది. కానీ అన్ని విద్యలలో కల్లా పరమ ఉత్కృష్టమైన విద్య ఏదయ్యా అంటే ఒక్క బ్రహ్మ విద్య మాత్రమే. ఏమండి, ఇన్ని విద్యలన్నీ కూడా పనికి రాకుండా ఒక బ్రహ్మ విద్య ఎందుకు గొప్పదైంది అనే దానికి మనం సమాధానం తెలుసుకోవాలి. బ్రహ్మ విద్య అంటే చాలా గొప్పదైన విద్యట. అది కేవలం గురుసుముఖానే మనకి లభిస్తుంది అని శాస్త్రవచనం. ఎందుకని బ్రహ్మ విద్య చాలా గొప్పదైందంటే, చూడండి, జగత్తులో ఏ విద్యలో ఎంత నిష్ణాతుడైనప్పటికీ కూడా పూర్ణ సుఖమును ఇవ్వజాలదు ఆ విద్య అతనికి. ఏదైనా తీసుకోండి, ఏ కళను అభ్యసించండి, 64 కళల్లో అన్ని కళలు అభ్యసించినా ఎంత ఉత్కృష్ట స్థితికి వెళ్ళినా కూడా మన సమాజంలో కూడా చూస్తూ ఉంటాం, ఇవేవి కూడా మనిషికి పూర్ణ ఆనందమును ఇవ్వజాలవు. అది మనకు ఆల్రెడీ శాస్త్రంలోనే చెప్పబడి ఉంది. మరి ఏ విద్య మనకి పూర్ణ సుఖాన్ని, సౌఖ్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది అంటే జగద్గురువుల యొక్క ఆశీస్సులు, ఋషుల యొక్క ఆశీస్సులు, భారతదేశంలో నడయాడినటువంటి మహాత్ములు పెట్టినటువంటి అనుగ్రహం వల్ల భారతదేశం ఈ రోజున నిలబడి ప్రపంచానికి మకుటాయమానంగా ఆదర్శప్రాయంగా ఉన్నదంటే ఇది మన ఋషులు పెట్టినటువంటి భిక్షండి. ఆ విద్యని మనం ఖచ్చితంగా తెలుసుకొని ఏ విధంగా గురు సముఖాన తెలుసుకున్నట్లయితే ఆ బ్రహ్మ విద్య మనకు ఎప్పుడైతే అలవడుతుందో ఆ విద్య ద్వారానే మానవ జాతి, మానవ కోటి సౌఖ్యంగా ఉంటుందని తెలుసుకుంటూ అటువంటి మహోత్కృష్టమైనటువంటి గురువు యొక్క స్మరణతో మనం కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ఇప్పుడు ఒక చిన్న భజన కార్యక్రమం, అంటే ఆ గురు స్మరణని మనం చేద్దాం. మనకి శ్రీపాద శ్రీ వల్లభస్వామి, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, స్వామి సమర్థ, షిరిడి సాయిబాబా అంటే అనేక మంది గురువులు ఉన్నప్పటికీ కూడా మనం 2 భాగాలుగా చూస్తాం.
ఒకటి ఈశ్వర పరంపర నుంచి మొదలైనటువంటిది, సదాశివ సమారంభం అని చెప్తుంటాం. రెండవది విష్ణుమూర్తి పరంపర నుంచి, అంటే దత్త భగవాను నుంచి వస్తున్నటువంటి పరంపర. రెండూ ఒకటే, రెండు ఎక్కడున్నాయి, ఉన్నది ఒకటే. కాబట్టి మనం గురుస్మరణతో ప్రారంభం చేసుకుందాం ఈ కార్యక్రమం. అందరూ కూడా చక్కగా అంటూ ఉండండి. మనందరికీ తెలిసినటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా మనందరికీ నోటికి వచ్చేవే, నిత్యము చేసేవే. కానీ ఒక్కళ్ళుగా చేసే కన్నా ఇన్ని లక్షల మంది ఒక్కసారి కనుక కలిసి చేసినట్లయితే దాని యొక్క ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. మనందరం క్షేమంగా తప్పకుండా ఉంటాం. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా, 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 దిగంబరా దిగంబరా అవధూత చింతన 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 దిగంబరా, దిగంబరా దిగంబరా నృసింహయతి వర దిగంబరా, దిగంబరా దిగంబరా నృసింహయతి వర దిగంబరా, దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా, దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా, దిగంబరా దిగంబరా మాణిక్య ప్రభువు దిగంబరా, దిగంబరా దిగంబరా మాణిక్య ప్రభువు దిగంబరా, దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా, దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా, దిగంబరా దిగంబరా మాణిక్య ప్రభువు దిగంబరా, దిగంబరా దిగంబరా మాణిక్య ప్రభువు దిగంబరా, దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా, దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా, దిగంబరా దిగంబరా స్వామి సమర్థ దిగంబరా, దిగంబరా దిగంబరా స్వామి సమర్థ దిగంబరా, దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా, దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీ సాయినాథ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీ సాయినాథ దిగంబరా, దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా, దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా, దిగంబర దిగంబర దత్తా దిగంబర 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 సాయి దిగంబర, 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 దత్త 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 దిగంబర సాయి దిగంబర, దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా, దిగంబర దిగంబర
అవధుత చింతన దిగంబర 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 నృసింహయతివర దిగంబర 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 నృసింహయతివర దిగంబర 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 మాణిక్య ప్రభువు దిగంబర 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 మాణిక్య ప్రభువు దిగంబర 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 స్వామి సమర్థ దిగంబర 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 స్వామి సమర్థ దిగంబర 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 శ్రీ సాయినాథ దిగంబర 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 శ్రీ సాయినాథ దిగంబర 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 దత్త దిగంబర 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 సాయి దిగంబర 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 దత్త దిగంబర 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 సాయి దిగంబర 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 దత్త దిగంబర 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 సాయి దిగంబర 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 సతా దిగంబర 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 సాయి దిగంబర దత్త దిగంబర సాయి దిగంబర దత్త దిగంబర సాయి దిగంబర దత్త దిగంబర సాయి దిగంబర దత్త దిగంబర సాయి దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర బోలో సాయినాథ్ మహారాజ్ కి చాలామందికి ఒక ఆలోచన వస్తుంది దిగంబర దిగంబర అంటే ఏంటి? దిక్కులకు అంబరము వలె వ్యాపించి ఉన్నవాడు. యావత్ విశ్వమంతా కూడా ఆ ఆకాశం నుంచే వస్తున్నది. ఆకాశం కన్నా విశాలమైన జగత్తులో లేదు. దానినే ఆవరించినటువంటి వాడు గురువని పరమ ఉత్కృష్టం అనేటువంటిది మనసుకి పట్టించుకొని ఆ తండ్రి యొక్క ఆశీస్సులు మనం పరిపూర్ణంగా పొందాం. ఇప్పుడు సాయిబాబాకి సాయి భక్తులంతా కూడా అత్యంత ప్రీతిపాత్రంగా చేసుకునేటువంటి సాయి చాలీసా కార్యక్రమం ప్రారంభం చేసుకుందాం. అందరూ కూడా సాయి చాలీసా. షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. త్రిమూర్తి రూప ఓ సాయి కరుణించి కాపాడోయి దర్శనమీయగరావయ్యా ముక్తికి మార్గం చూపుమయా. త్రిమూర్తి రూప ఓ సాయి కరుణించి కాపాడోయి దర్శనమీయగరావయ్యా ముక్తికి మార్గం చూపుమయా. సాయి షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. కఫిని వస్త్రము ధరించి భుజముకు జోలి తగిలించి నింబ వృక్షపు ఛాయలలో ఫకీరు వేషపు ధారణలో కపిని వస్త్రము ధరించి భుజముకు జోలి తగిలించి నింబ వృక్షపు ఛాయలలో ఫకీరు వేషపు ధారణలో కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడి గ్రామం నివాసం భక్తుల మదిలో నీ రూపం. కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడి గ్రామం నివాసం భక్తుల మదిలో నీ రూపం. సాయి షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. చాంద్ పాటలు కలుసుకొని అతన్ని బాధలు తెలుసుకొని గుర్రము జాడ తెలిపితివి పాటిల్లు బాధను తీర్చితివి. చాందు పాటిల్లు కలుసుకొని అతని బాధలు తెలుసుకొని
గుర్రము జాడ తెలిపితివి, పాటిల్ బాధను తీర్చితివి. వెలిగించావు జ్యోతులను నీవుపయోగించి జలము, అచ్చరు వందెను ఆ గ్రామం చూసి వింతైన దృశ్యం. వెలిగించావు జ్యోతులను నీవుపయోగించి జలము, అచ్చరు వందెను ఆ గ్రామం చూసి వింతైన దృశ్యం. సాయి షిరిడి వాస సాయి ప్రభు, జగతికి మూలం నీవే ప్రభు. దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. బయజా చేసెను నీ సేవా, ప్రతిఫలమిచ్చావో దేవా. నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి. బయజా చేసెను నీ సేవా, ప్రతిఫలమిచ్చావో దేవా. నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి. పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి, జీవులపైన మమకారం చిత్రమయాని వ్యవహారం. పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి, జీవులపైన మమకారం చిత్రమయాని వ్యవహారం. సాయి షిరిడి వాస సాయి ప్రభు, జగతికి మూలం నీవే ప్రభు. దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. నీ ద్వారములో నిలిచితిని, నిన్నే నిత్యము కొలిచితిని. అభయమునిచ్చి బ్రోవుమయా ఓ షిరిడీశా దయామయా. నీ ద్వారములో నిలిచితిని, నిన్నే నిత్యము కొలిచితిని. అభయమునిచ్చి బ్రోవుమయా ఓ షిరిడీశా దయామయా. ధన్యము ద్వారక ఓ మాయి, నీలో నిలిచెను శ్రీ సాయి. నీధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి. ధన్యము ద్వారక ఓ మాయి, నీలో నిలిచెను శ్రీ సాయి. నీధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి. సాయి షిరిడి వాస సాయి ప్రభు, జగతికి మూలం నీవే ప్రభు. దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. ప్రళయకాలమును ఆపితివి, భక్తులను నీవు బ్రోచితివి. చేసి మహమ్మరి నాశనము కాపాడి షిరిడి గ్రామం. ప్రళయకాలమును ఆపితివి, భక్తులను నీవు బ్రోచితివి. చేసి మహమ్మరి నాశనము కాపాడి షిరిడి గ్రామం. అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహచం చూపించి, శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలగించి. అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహచం చూపించి, శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలగించి. సాయి షిరిడి వాస సాయి ప్రభు, జగతికి మూలం నీవే ప్రభు. దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. భక్తభిమాజికి క్షయరోగం నశించే ఆతని సహనం. ఊది వైద్యం చేశావు, వ్యాధిని మాయం చేశావు. భక్తభిమాజికి క్షయరోగం నశించే ఆతని సహనం. ఊది వైద్యం చేశావు, వ్యాధిని మాయం చేశావు. కాకాజీకి ఓ సాయి విఠల దర్శనమిచ్చితివి. తాముకిచ్చి సంతానం
కలిగించితివి సంతోషం. కాకాజీకి ఓ సాయి విఠల దర్శనమిచ్చితివి, దామోకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం. సాయి షిరిడి వాస సాయి ప్రభు, జగతికి మూలం నీవే ప్రభు, దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. కరుణా సింధు కరుణించు, మాపై కరుణ కురిపించు, సర్వము నీకే అర్పితము, పెంచుము భక్తి భావమును. కరుణా సింధు కరుణించు, మాపై కరుణ కురిపించు, సర్వము నీకే అర్పితము, పెంచుము భక్తి భావమును. ముస్లిం అనుకొని నిన్ను మేఘ, తెలుసుకొని అతని బాధ, దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము. ముస్లిం అనుకొని నిన్ను మేఘ, తెలుసుకొని అతని బాధ, దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము. సాయి షిరిడి వాస సాయి ప్రభు, జగతికి మూలం నీవే ప్రభు, దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. డాక్టరుకు నీవు రామునిగా, బల్వంతుకు శ్రీదత్తునిగా, నిమోన్కరుకు మారుతిగా, చిదంబరకు శ్రీ గణపతిగా. డాక్టరుకు నీవు రామునిగా, బల్వంతుకు శ్రీదత్తునిగా, నిమోన్కరుకు మారుతిగా, చిదంబరకు శ్రీ గణపతిగా. మార్తాండుకు ఖండోబాగా, గణుకు సత్యదేవునిగా, నరసింహస్వామిగా జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి. మార్తాండుకు ఖండోబాగా, గణుకు సత్యదేవునిగా, నరసింహస్వామిగా జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి. సాయి షిరిడి వాస సాయి ప్రభు, జగతికి మూలం నీవే ప్రభు, దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. రేయి పగలు నీ ధ్యానం, నిత్యము నీ లీలా పఠనం, భక్తితో చేయండి ధ్యానం, లభించును ముక్తికి మార్గం. రేయి పగలు నీ ధ్యానం, నిత్యము నీ లీలా పఠనం, భక్తితో చేయండి ధ్యానం, లభించును ముక్తికి మార్గం. 11 నీ వచనాలు, బాబా మా కవి వేదాలు, శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి. 11 నీ వచనాలు, బాబా మా కవి వేదాలు, శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి. సాయి షిరిడి వాస సాయి ప్రభు, జగతికి మూలం నీవే ప్రభు, దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. అందరిలో నా నీ రూపం, నీ మహిమ అతిశక్తిమయం, ఓ సాయి మేము మూఢులము, వసగుమయా నీవు జ్ఞానమును. అందరిలో నా నీ రూపం, నీ మహిమ అతిశక్తిమయం, ఓ సాయి మేము మూఢులము, వసగుమయా నీవు జ్ఞానమును. సృష్టికి నీవే నయమూలం, సాయి మేము సేవకులం, సాయి నామం తలచెదము, నిత్యం సాయిని కొలచెదము. సృష్టికి నీవే నయమూలం, సాయి మేము సేవకులం, సాయి నామం తలచెదము, నిత్యము సాయిని కొలచెదము. సాయి షిరిడి వాస సాయి ప్రభు, జగతికి మూలం నీవే ప్రభు, దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం.
భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చేయాలండి ప్రతినిత్యం. భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చేయాలండి ప్రతినిత్యం. బాబా కాల్చిన ధునివూది నివారించును అది వ్యాధి, సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడెనోయి. బాబా కాల్చిన ధునివూది నివారించును అది వ్యాధి, సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడెనోయి. సాయి షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు, వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి. మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు, వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి. సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి, వేదభావమును మానండి సాయి మన సద్గురువండి. సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి, భేదభావమును మానండి సాయి మన సద్గురువండి. సాయి షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. వందనమయ్యా పరమేశ ఆపద్బాంధవ సాయీశ, మా పాపములు కడతేర్చు మామది కోరిక నెరవేర్చు. వందనమయ్యా పరమేశ ఆపద్బాంధవ సాయీశ, మా పాపములు కడతేర్చు మామది కోరిక నెరవేర్చు. కరుణామూర్తి ఓ సాయి కరుణతో మమ్ము దరిచేర్చోయి, మా మనస్సుని మందిరము మా పలుకులే నీకు నైవేద్యం. కరుణామూర్తి ఓ సాయి కరుణతో మమ్ము దరి చేర్చోయి, మా మనసేని మందిరము మా పలుకులే నీకు నైవేద్యం. సాయి షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబర అవతారం, మీలో సృష్టి వ్యవహారం. బోలో సాయినాథ్ మహారాజ్ కి జై. సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం చేత సాయి సచరిత్రనంతా కూడా సమగ్రంగా చూపేటువంటి సాయి చాలీసా కార్యక్రమం మనం మనస్ఫూర్తిగా చేసుకున్నాం. సాయినాథుని యొక్క అఖండమైన కృపకి మనం పాత్రులమయ్యాం. ఇప్పుడు యావత్ సాయి ప్రపంచానికంతటికీ సాయిబాబా భౌతిక దేహంతో ఉన్న దగ్గర నుంచి అందుకున్నటువంటి హారతుల కార్యక్రమం సాయం సంధ్య అవుతున్నది. షిరిడీలో కూడా సాయిబాబాకి హారతి ఇస్తూ ఉంటారు. కోట్లాది మంది భక్తులంతా కూడా సాయిబాబాకి హారతి నీరాజనాలు ఇస్తూ ఉంటారు. ఈ రోజున మనందరం కలిసి ఒక్క ముక్త కంఠంతో సాయిబాబా వారికి హారతి కార్యక్రమం చేసుకుందాం. ఈ హారతి కార్యక్రమం యొక్క గొప్పతనం ఒక లైన్లో, మనలో ఉన్నటువంటి బాధలంతా కూడా హరించి వేస్తుంది హారతి. ఈ హారతిలో ప్రత్యేకించి సాయంకాలం చేసేటువంటి హారతిలో హారతి సాయిబాబా సౌఖ్యదాతార జీవ అనేటువంటిది సాయిబాబా స్వయంగా నానాసాహెబ్ చందోర్కర్ కష్టంలో ఉన్నప్పుడు దాన్ని పంపించి మైనతాయి యొక్క ప్రసవేదన నుంచి బయటపడేసిన సందర్భం మనకు కనిపిస్తుంది. తర్వాత ఇదే హారతిలో మనకి రుసోమమ ప్రియాంబిక ఒక అద్భుతమైనటువంటిది మనకి వస్తుంది. దాంట్లో ఏమంటుంది అంటే, బాబా ఈ ప్రపంచంలో ఎవరు నన్ను విడిచిపెట్టినా సరే, అంటే దాని అర్థం చాలా పెద్దగా ఉంటుంది. ఒక లైన్లో మనం అర్థం చేసుకోవాలంటే,
ఎవరి యొక్క కోపం వచ్చినా నాకు పర్వాలేదు సాయిబాబా. దాంట్లో సుస్పష్టంగా చెప్పబడుతుంది, ఏ క్రిముల యొక్క బాధ నన్నేం చేయలేదు మీ అనుగ్రహం ఉన్నట్లయితే, ఎటువంటి కష్టాన్నించైనా నేను గట్టెక్కగలను అది మీ అనుగ్రహం ఉన్నట్లయితే అనేటువంటి భావనతో చాలా భావయుక్తంగా మరాఠీలో ఆనాడు సాయిబాబా భౌతిక దేహంతో ఉన్న దగ్గర నుంచి వింటున్నటువంటి హారతులు ఈరోజు విశ్వవ్యాప్తమైనటువంటి సాయినాథుడు ఈ ప్రపంచమంతా విశ్వమంతా పొళ్ళు చేసుకొని ఈ హారతుల్ని తీసుకుంటున్నారు. మనందరం కూడా భక్తి ప్రపత్తులతో ఇప్పుడు సాయిబాబా వారి యొక్క సాయంకాలం హారతి ప్రారంభం చేసుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. హారతి సాయి బాబా సౌఖ్యదాతార జీవ చరణ రజతాని జవదాస విసావ భక్త విసావ. ఆరతి సాయి బాబా జాడునియానంగ స్వస్వరూపే రాహేదంగ మోక్ష జనదావి నిజ డోలా శ్రీరంగ డోలా శ్రీరంగ. ఆరతి సాయి బాబా జయమణి జైసా భావ తయ తైసానుభవ भावी से दया गाना ऐसे तुझे मावा तुझे मावा. आरती साई बाबा तुमचे नाम ध्याता हरे संस्कृति जगा अगाध तव करणी मार्ग दाविसी अनाथ दाविसी अनाथ. आरती साई बाबा कलियुगी अवतार सगुण पर ब्रह्म साचार अवतीर्ण झाला से स्वामी दत्ता दिगंबर दत्ता दिगंबर. आरती साई बाबा 8 दिवस गुरुवारी भक्त करी तिवारी प्रभु पद पावाया भव भया निवारी भया निवारी. आरती साई बाबा माझा निज द्रव्य ठेवा तव चरण रज सेवा मागणे हेची आता तुम्हा देवाधिदेवा देवाधिदेवा. आरती साई बाबा इच्छिता दीना चातक निर्मल दोलन जसुख पाजवे माधवाया संभळ पुली बाका आपुली बागा. आरती साई बाबा सौख्यदातार जीवा चरणा रजताली द्यावादासा विसावा भक्ता विसावा. आरती साई बाबा शिरडी माझे पंढरपूर साई बाबा रामावर बाबा रामावर साई बाबा रामावर. शुद्ध भक्ति चंद्रभागा भाव पुंडलिका जागा पुंडलिका जागा भाव पुंडलिका जागा. याहो अवघे जना करू बाबांची वंदना साई से वंदना करू बाबांची वंदना. घडवून माहे बाबा साई दाम पाव माझे आई पाव माझे आई दाम पाव माझे आई. घालीन लोटांगण वंदीन चरण डोळ्यानी पाहिन रूपा तुझे
ప్రేమే అలింగన ఆనంద పూజి భవేవ వాణిన మణే నమామ త్వమేవ మాతా పితా త్వమేవ త్వమేవ బంధు సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావ కరోమి యజ్ఞం సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరి శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే శ్రీ గురుదేవ దత్త అనంతాతులాతే కసేరే సవాదే అనంతాతులాతే కసేరే నమామి అనంతాముఖాచాశినే శేషగాత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ స్మరావే మణితత్వజానే చ భావే ఉరాగే తరే భక్తి సాటి స్వభావే తరావే జగతారుణి మహాయదాత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ వసేయో సదా భయా సంతలీల దిశే ఆజ్ఞలోకా పరిజో జనాల పరియంతరి జ్ఞాన కైవల్యదాత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ భయాలాధరాజన్మహామానవాచ నరాసార్ధకా సాధనీభూత సాజ ధరో సాయి ప్రేమా గణాంత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ ధరావే కరే సాన అల్పగ్న బాల करावे अमादस्य चुम्बो निगाल मुखे गाल प्रेमे कराग्रास आता नमस्कार साष्टांग श्री साईनाथ सुराधिकजांच पदावन्दिताति सुखाधिकजाते समानत्वदेति प्रयागादितीर्थे पदे नम्रहोत नमस्कार साष्टांग श्री साईनाथ तुझा पदापाहता गोपबाली सदारंगलेचे स्वरूपी मिलाली करीरास क्रीडा सवे प्रेष्ठनाथ नमस्कार साष्टांग श्री साईनाथ तुलामागतो मागणे एक जावे करा जोडितो दीन अच्युत भावे भवी मोहनी राजहाता प्रियाता नमस्कार साष्टांग श्री साईनाथ ऐसा ये साई दिगंबर अक्षय रूप अवतार सर्वव्यापक तू श्रुति सारा अनसया त्रिकुमार बाबा ये काशी स्नान जप प्रतिदिवसी कोल्हापुर भिक्षेसी निर्मल नदी तुंगा जलप्रासी निद्रा माहुर देसी ऐसा ये जोड़ी लोम्बत से वाम करी त्रिशूल डमरुधारी भक्ता वरद सरा सुखकारी देशिल मुक्तिचारी ऐसा ये पाई पादुका जपमाला कमंडलो मृगचाला धारण कर सेवा नाग जटा मुकुट शोभतो माध ऐसा ये
तत्परतुज्याय ये ध्यानि अक्षय चान्ते सदनि लक्ष्मी निवासकरी दिन रजनी रक्षसि संकटवारुणि ऐसा एवा या परिजान तुझे गुरुराया दृश्यकरी नयनाय पूर्णानंद सुखे ही काया लाविसी हरि गुण गाय ऐसा ये साई दिगंबरा अक्षय रूप अवतार सर्व ही व्यापक तू श्रुति सारा अनुसुया त्रिकुमारा बाबा ये सदा सस्वरूपं चिदानन्दकन्दं जगत्सम्भवस्थान संहारहेतुं स्वभक्तेश्चयामानुषं दर्शयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं भवद्वांस विद्वंसमार्ताण्डमीड्यं मनोवागतीतं मुनिर्ध्यानगम्यं जगद्व्यापकं निर्मलं निर्गुणत्वं नमामीश्वरं सद्गुरुं साईनाथं भवाम्भोधिमग्नार्दितानां जनानां स्वपादाश्रितानां स्वभक्तिप्रियाणां समुद्धारणार्थो खलु सम्भवन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं सदानिम्बवृक्षस्य मूलादिवासात् सुधास्राविणं तीर्थमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं सदा कल्पवृक्षस्य तस्यादिमूले भवद्भावबुद्ध्या समर्यादिसेवां नृणां कुर्वतां भुक्तिमुक्तिप्रदन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथम् अनेकाश्रुतातर्कलीलाविलासै समावेशुदेशानवस्वत्प्रभावम् अहं भावहीनं प्रसन्नात्मभावम् नमामीश्वरं सद्गुरुं साईनाथं सतां विश्रमाराममेवाभिरामं सदा सज्जनैः संस्तुतं सन्नमद्भिः जनामोददं भक्तभद्रप्रवृन्दं नमामीश्वरं सद्गुरुं साईनाथम् अजन्माद्यमेकं परब्रह्म साक्षात् स्वयं सम्भवं राममेवावतीर्णं भवद्दर्शनात् सम्पुनीता प्रभोऽहं नमामीश्वरं सद्गुरुं साईनाथम् श्री साईश कृपानिधे अखिलगुणां सर्वार्धसिद्धिप्रदा यस्मत्पादरजप्रभावमतुलं धातापि भक्तः क्षमा सद्भक्त्या शरणं कृताञ्जलिपुटः सम्प्राप्तितोऽस्मि प्रभो श्रीमत्साई परेश पादकमला नान्यश्चरण्यं मम साई रूपधर राघवोत्तमं भक्तकाम विबुधद्रुवं प्रभुं माययोपहत चित्तशुद्धये चिन्तयाम्यहर्निशं मुदा सरस्वतां सुप्रतिमं प्रकाशं कृपादपत्रं तव साईनाथ त्वदीयपादाब्जसमाश्रितानां स्वच्छायया तापमपकरोतु उपासनादैवत साईनाथ सबैर्वयोपासमिनास्तु तत्स्वं प्रमेन्मनो मे तव पादयुग्मे भृङ्गो यदाब्धे मकरन्दलुब्धः अनेकजन्मार्जितपापसंशयो भवेद्भवत्पादसरोजदर्शनात् क्षमस्व सर्वानपराधपुञ्जकान् प्रसीद साईश सद्गुरो दयानिधे
శ్రీ సాయినాథ చరణామృత పూర్ణ చిత్త సత్పాద సేవనరత సతంచ భక్త్యా సంసార జన్ను దురితోగ వినారతాస్తే కైవల్యధామ పరమం సమవాప్నువంతి స్తోత్రమేతత్ పఠేత్ భక్త్యా యో నరః సన్ననః సదా సద్గురు సాయినాథస్య కృపాపాత్రం భవేత్ ధ్రువం. రుసో మమ ప్రియాంబికా మజవరీ పితా హే రుసో రుసో మమ ప్రియాంగన ప్రియసుతాత్మజా హి రుసో రుసో భగిని బంధు హి ససుర సాసుబాయి రుసో నదత్త గురు సాయి మజవరీ కరీ రుసో రుసో న సున భాయి చ మజన భాతృజాయా పుసో పుసో న ప్రియ సోయరే ప్రియ సగే నాతి పుసో పుసో సుహృదనాసక స్వజన నాప్త బంధు పుసో హరిన గురు సాయి మజవరీ కరీ రుసో రుసో న అబలా ములే తరుణ వృద్ధహీన పుసో పుసో న గురు ధాకుటే మజన ధోరసాని పుసో పుసో న జబలే బురే సుజన సాధుహీన పుసో పరేన గురు సాయి మజవరీ కరీ రుసో రుసో చతుర తత్వవి విబుధ ప్రాజ్ఞాని రుసో రుసో హి విదుషీ స్త్రియ కుశల పండిత హి రుసో రుసో మహిపతి యతి భజత తాపసీ హి రుసో నదత్త గురు సాయి మజవరీ కరీ రుసో రుసో కవి ఋషి ముని అనఘ సిద్ధ యోగి రుసో రుసో హి గృహ దేవత నిపుర గ్రామ దేవి రుసో రుసో ఖల పిశాచ హి మలిన ఢాకిని రుసో నదత్త గురు సాయి మజవరీ కరీ రుసో రుసో మృగ ఖగ కృమి అఖిల జీవ జంతు రుసో రుసో విటప ప్రస్తర అచల ఆపదాబ్ధి రుసో రుసో కపవనాగ్నివార్ అవని పంచతత్వే రుసో నదత్త గురు సాయి మజవరీ కరీ రుసో రుసో విమల కిన్నర అమల యక్షిణీ రుసో రుసో శశి ఖగాది గగని తారక రుసో రుసో అమర రాజ అదయ ధర్మరాజ రుసో నదత్త గురు సాయి మజవరీ కరీ రుసో రుసో మన సరస్వతి చపల చిత్తతే రుసో రుసో వపు దిశాఖిల కఠిన కాలతో రుసో రుసో సకల విశ్వ మయి తు బ్రహ్మ గోళం రుసో నదత్త గురు సాయి మజవరీ కరీ రుసో విమోడ మణుని హసో మద నమస్సరాహి దసో పదాభిరుచి ఉల్హసో జనన కర్దమీనావసో నదోర్గదుతి చాదసో అశివ భావమాహి హసో ప్రపంచి మన హే రుసో దృఢ విరక్తి చిత్తికసో కుణాచి గృణానసో న చ స్పృహ కసాచీనసో సదైవ హృదయే వసో మనసి జాని సాయి వసో
पदे प्रणयवो रसो निखिल दृश्य बाबादिशो नगत गुरु साईमा उपरियाचनेरासो हरिः ओम् यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन् एहनाकं महिमानः सजन्त यत्र पूर्वे साध्याः सन्ति देवाः ॐ राजाधिराजाय प्रसन्यशालिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेष्ठ्यं राज्यं महाराज्यमाधिपत्यमयं समन्तपर्या ईशा सार्वभौम स्वार्वायुषान्तादापदापदार्धात् पृथिवै समुद्रपर्यन्ताय एकराळिति तदप्लेशश्लोको विगीतो मरुतः परिवेष्टारो मरुतस्यावसङ्गृहे आवीक्षितस्य कामप्रेर्विश्वे देवाः सभासदैति श्रीनारायण वासुदेवाय सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज की जय। करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं विहितमहितं वा सर्वमेतत्क्षमस्व। जय जय करुणाब्धे श्री प्रभो साईनाथ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। राजा योगीराज परब्रह्म साईनाथ महाराज श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। ఈనాటి సాయంత్రం వేళ మా అందరి చేత సాయి చాలీసా అలాగే సంధ్యాహారతి పారాయణ చేయించినందుకు గాను ప్రేక్షకులందరి తరపున మీకు మరొకమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ సమర్థ సద్గురు సాయినాథుని చల్లని చూపులు మనందరిపై ఉండాలని, కష్టకాలం నుంచి మనందరం గట్టెక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఈనాటి స్తోత్ర పారాయణ. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.